స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దళితుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, కలెక్టర్ వినోద్ కుమార్ తో పాటుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని జగజ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ బీహార్ రాజకీయాలతో ప్రారంభమైన ఆయన జీవితం స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసిన గొప్ప నాయకుడన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, సైమన్ గో బ్యాక్ ఉద్యమాల్లో ముందుండి పోరాడిన నాయకుడన్నారు. అస్పృశ్యతను నివారించడానికి ఒక ఫోరంను ఏర్పాటు చేసి సమానత్వం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన నేటి సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని, ఆయన బాటలో మనం నడుస్తున్నామని కేశవ్ అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆ మహనీయుడి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కార్యక్రమం జాతీయ నాయకుల్ని, వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోనూ, సైమన్ గో బ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో స్వాతంత్రానంతరం తొలి క్యాబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ, తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి. గట్టిగా డెమోక్రసీ విధానాల్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి వ్యక్తి. అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా నివాళులర్పించడంలో జిల్లాలో ఆయన స్ఫూర్తితో, ఆయన ఆదర్శంతో వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అనంతపురం జిల్లా ముందు ఉందని తెలియచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పథకాలు కూడా యాక్టివేట్ అయినాయి. అలాగే వివిధ పథకాల్లో వెల్ఫేర్ స్కీమ్స్, లోన్స్ కూడా శాంక్షన్ అయింది. రాబోయే జ్యోతిబా పులే గారి దాంట్లో కూడా దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు మరియు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసే దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని అందరికీ